బ్రేకింగ్ న్యూస్ నేడు సీఎం రేవంత్ తో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ మీటింగ్ కానున్నారు. కార్పొరేషన్ చైర్మన్ ఆశావాహులకు కాంగ్రెస్ పార్టీ గుడ్ న్యూస్ చెప్పబోతుంది. ఇక ఆశావాహుల లిస్ట్ ఫైనల్ చేసింది ఈ వారంలోనే ప్రకటించే అవకాశం కూడా ఉంది. 42% బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో తలపెట్టిన ధర్నాపై కూడా ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నియోజకవర్గానికి 2 చొప్పున 240కి పైగా పార్టీ నేతలకు వివిధ కార్పొరేషన్లలో డైరెక్టర్ పోస్టులు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. దివంగత బీసీ నేతలు ముఖేష్ గౌడ్, శివశంకర్ విగ్రహాల ఏర్పాటుపై కూడా సీఎంతో చర్చించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, చెప్పండి, ఈ రోజు జరగబోయే సమీక్షలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? అలాగే బీసీ రిజర్వేషన్ల గురించి కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా నిన్న మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ వచ్చిన తర్వాత వరుసగా సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా నిన్న దాదాపు 10 మంది ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కూడా భేటీ అయ్యారు. ప్రధానంగా మరికొద్ది రోజుల్లో ఏర్పాటు చేయబోతున్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లు కానివ్వండి, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ల కింద దాదాపు 5 మంది డైరెక్టర్లను నియమించాల్సినటువంటి అవకాశం ఉంది. సేమ్ టైం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పడినటువంటి అంతర్గత విభేదాలు, అదే విధంగా ఎక్కడైతే కొత్త పాత నేతల పంచాయతీ ఉందో వీటన్నిటికీ సంబంధించి నిన్న పెద్ద ఎత్తున 10 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి డీసీసీలు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, ముఖ్య నేతలతో పాటుగా ఇన్ఛార్జ్లతో కూడా నిన్న మీనాక్షి నటరాజన్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇక ఈ రోజు మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తన నివాసంలో మీనాక్షి నటరాజన్ తో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా భేటీ కానున్నారు. అయితే ఈ భేటీకి ప్రధాన ఉద్దేశం ఏంటంటే రేపటి నుంచి మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 6 ఉమ్మడి జిల్లాలను కూడా చూస్ చేసుకున్నారు. 6 ఉమ్మడి జిల్లాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో కూడా పర్యటించనున్నారు, పాదయాత్రగా వెళ్ళనున్నారు. అనంతరం అక్కడ బస చేసి ఉన్నటువంటి ముఖ్య నేతలతో కూడా భేటీ కానున్నారు. అయితే ఈ పాదయాత్రకు సంబంధించినటువంటి వివరాలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వెల్లడించనున్నారు. యాక్చువల్లీ ఈ పాదయాత్ర అనేది రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి జై బాపు, జై భీమ్, జై సంవిధానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ లో శ్రమదానం అనే ఒక కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం పాదయాత్ర చేయబోతున్నారు. ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం స్థానిక ఎన్నికలు, సంస్థాగత నిర్మాణంతో పాటు ఇతర అంశాలు, గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నటువంటి నెగటివిటీ కానివ్వండి, లేదంటే అసలు ప్రజలు ఏమనుకున్నారు, వీటన్నిటిని కూడా తెలుసుకునే ప్రయత్నంగా కూడా ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేయనున్నారు. ఇక కార్పొరేషన్ల భర్తీ కానివ్వండి, టీపీసీసీ కార్యవర్గం భర్తీ కానివ్వండి, పార్టీలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలు కానివ్వండి, వీటన్నిటికీ సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మీనాక్షి నటరాజన్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చర్చించనున్నారు. ఇక మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో భేటీ కానున్నారు. ఇక ఈ నెల ఆగస్టు వచ్చే నెల 5, 6, 7వ తారీఖు ఢిల్లీ జంతర్ మంతర్ లో పెద్ద ఎత్తున బీసీ ధర్నా చేయాలి అంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేపట్టిన తర్వాత 42% రిజర్వేషన్ ని అమలు చేయాలి స్థానిక ఎన్నికల్లో అంటూ ఆర్డినెన్స్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. దీన్ని పెద్ద ఎత్తున బీజేపీ, బీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇందులో భాగంగా ధర్నా చేసి ఎలా అయినా సరే రాష్ట్రపతి దృష్టికి తీసుకొని వెళ్లి పెద్ద ఎత్తున పార్లమెంట్ లో దీనికి ఆమోదం తెలిపే విధంగా కూడా ప్రయత్నించాలి అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే 5, 6, 7వ తారీఖున ఢిల్లీ జంతర్ మంతర్ లో కూడా ధర్నా చేసేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి ప్రతిపక్షాలైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ నుంచి కూడా ఎవరైనా వస్తే కూడా మేము స్వాగతిస్తాము అంటూ కూడా నిన్న కాంగ్రెస్ నేతలు చెప్పినటువంటి పరిస్థితి. ఇక సేమ్ టైం తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే దివంగత నేతలు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి విగ్రహాలను ఏర్పాటు చేయాలి అంటూ కూడా గతంలో అనేక సార్లు కాంగ్రెస్ నాయకులు చెప్పారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ కి పనిచేసినటువంటి అప్పటి మంత్రిగా పనిచేసినటువంటి ముఖేష్ గౌడ్ కి సంబంధించినటువంటి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలి అంటూ ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమయంలో ముఖేష్ గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా బీసీలో ఒక పాజిటివ్ మెసేజ్ ఉంటుంది. సేమ్ టైం రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది అంటూ కూడా నేతలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే నిన్న అటు పొన్నం ప్రభాకర్ తో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా త్వరలోనే ముఖేష్ గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటూ కూడా చెప్పారు. అప్పట్లో బీసీ కోసం కానివ్వండి, లేదంటే పెద్ద ఎత్తున
హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం పనిచేసినటువంటి ముఖేష్ గౌడ్ తో పాటు ఇతర శంకర్ నారాయణకు సంబంధించినటువంటి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. సో దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఈ రోజు భేటీలో నిర్ణయించనున్నారు. మొత్తానికైతే మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కాబోతున్నటువంటి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ అయితే కీలక అంశాలపైన చర్చించనున్నారు. అఖిల. రైట్ హేమ, థ్యాంక్ యూ. సో ఏదైతే మరి కాసేపట్లో కూడా అటు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు మీనాక్షి నటరాజన్ అలాగే మహేష్ కుమార్ గౌడ్. అయితే ఏదైతే కార్పొరేషన్ చైర్మన్ ఆశావాహులకైతే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు ఈ రోజు. మరి ఆశావాహులో ఎవరు పేర్లు వస్తున్నాయి అనేది కూడా ఉత్కంఠంగా మారింది. ఇక అలాగే పార్టీలో జరుగుతున్న అంతర్గత విభేదాలు, బీసీ రిజర్వేషన్ల గురించి కూడా ఈ రోజు అయితే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం